అందరికీ నమస్కారం. నేను హీలింగ్ కోచ్ శృతి వంగ. ఐఎమ్ ఎ హిప్నోథెరపిస్ట్, ఎనర్జీ హీలర్ అండ్ ఆల్సో ఇన్నర్ చైల్డ్ హీలర్. చాలా మంది ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే మన లోపల ఉన్న చిన్న మన లిటిల్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అది మనం 3 years అయి ఉండొచ్చు, 5 years అయి ఉండొచ్చు, 6 years, 7 years అయి ఉండొచ్చు. అది ఫేస్ అయ్యింది చిన్నప్పుడు, ఏం ఛాలెంజెస్ ఫేస్ అయ్యింది, అది తెలుసుకొని అదేమన్నా ట్రామా ఫేస్ అయిందా అది తెలుసుకొని హీల్ చేసుకోవడాన్ని ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటారు. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనకి సబ్ కాన్షియస్ మైండ్ 8 years లోపే ఫామ్ అయిపోతుంది. సో మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అదే మనము రియల్ లైఫ్ లో పెద్దగా అయ్యాక ఇప్పుడు అట్రాక్ట్ చేస్తాము. లైక్ మనీ బ్లాకేజెస్ కానివ్వండి, రిలేషన్షిప్స్ లో కానివ్వండి, ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం ఫేస్ అయ్యి ఇన్నర్ చైల్డ్ అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం మైండ్ లో పెట్టుకునేది. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ మనము తెలుసుకోవాలి ఎవరెవరికి ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అవసరం అని. సో దాని గురించి నేను ఒక 4 signs మీకు ఈ రోజు చెప్పబోతు. సో ఈ వీడియోలో నేను ఆ 4 క్లియర్ సైన్స్ చెప్తాను. ఈ 4 సైన్స్ లో ఒక్కటి కూడా మీకు రిలేట్ అయితే మాత్రం మీకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అవసరం. మీరు ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత మేనిఫెస్టేషన్ చేసినా, ఎంత జర్నలింగ్ చేసినా, ఈ రూట్ ట్రామాని హీల్ చేసుకోకపోతే మాత్రం మీరు లైఫ్ లో స్టక్ అయిపోతారు. సో సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ బ్లాకేజెస్, సేమ్ టాక్సిక్ ప్యాటర్న్స్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, ఆ 4 signs ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సైన్, ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్. అంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయం. సో ఇది ఒక ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ సైన్ అండి. ఇది మోస్ట్లీ రిలేషన్షిప్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఓన్లీ లవ్ రిలేషన్షిప్ లోనే కాదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు. మీరు ఉన్న పర్సన్ ని మిమ్మల్ని బాగా ట్రీట్ చెయ్యకపోయినా కూడా మీరు భయపడతారు. అయ్యో ఈ పర్సన్ వదిలేసి వెళ్తే ఇంకెవరు ఉంటారు నా లైఫ్ లో, ఇంకెవరు దొరకరేమో అని చెప్పి వాళ్ళని ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ని మీరు టాలరేట్ చేస్తూనే ఉంటారు. సో మీ బౌండరీస్, వాళ్ళు మీ బౌండరీస్ క్రాస్ చేసినా కూడా మీరు సైలెంట్ గా దాన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు, ఆ బర్డెన్ అనుభవిస్తూనే ఉంటారు. సో ఎందుకంటే డీప్ గా లోపల మీ ఇన్నర్ చైల్డ్ కి ఒక నమ్మకం ఉండదు. బేసిక్ గా మీరు ఎలోన్ గా ఉంటే మీరు సేఫ్ గా ఉంటారు. సో మీకు కంపల్సరీగా ఒకరు కావాలి అని చెప్పి అది మీ ఇన్నర్ చైల్డ్ అప్పుడే మీకు ఫామ్ అయి ఉంది మీ మైండ్ లో. సో మీ మైండ్ చెప్తుంది అట్లీస్ట్ ఈ పర్సన్ ఉన్నా చాలు, కానీ ఈ పర్సన్ కూడా లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందో. సో ఇది చాలా అన్హెల్దీ అటాచ్మెంట్ కదా. మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే బాగుంటుంది, డెఫినెట్ గా బాగుంటుంది. మనకు అందరికి వీఆర్ హ్యూమన్స్ అండ్ వీ నీడ్ సమ్ పార్ట్. కానీ ఎవరు లేకపోతే మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అనేది మీనింగ్ కాదు కదా. సో మీరు స్ట్రాంగ్ అని మీ ఇన్నర్ చైల్డ్ కి తెలియజేయాలి. సో ఈ భయం ఉంటే మాత్రం మీరు ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ డెఫినెట్ గా అవసరం, మీ లైఫ్ లో మీరు తీసుకోవాలి. సో నెక్స్ట్ సైన్, సెకండ్ సైన్ ఏంటంటే ఎమోషనల్ ఏజ్ రిగ్రెషన్. అంటే లైఫ్ లో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న గొడవలు, ఆర్ ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా, ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా మీకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. లైక్ అన్కంట్రోలబుల్ గా ఏడుపు వచ్చేస్తుంది. సో నార్మల్ గా అందరం ఏడుస్తాం, వెరీ కామన్ కదా. ఏడవడం, క్రైయింగ్ ఇస్ హెల్దీ నార్మల్ గా అయితే. కానీ మీరు చిన్న పిల్లవాడిలాగా, చిన్న పాపలాగా చిన్న చిన్న విషయాలకి ట్రిగ్గర్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయి ఒక పిల్లోని గట్టిగా హగ్ చేసుకొని ఎక్కెక్కి ఏడుస్తారు కదా, అన్కంట్రోలబుల్ గా ఏడుస్తారు కదా. సో దాట్స్ ఎ స్ట్రాంగ్ సైన్. సో మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం, సో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి కాదండి, మీ పాస్ట్ లో ఏదో ఒక ఎమోషన్స్ ని మీరు సప్రెస్ చేసి ఉంటారు. దాన్ని రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ మీరు రిలీజ్ చేయలేకపోతారు. సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఆ పెయిన్ రిలీజ్ చేస్తేనే మీరు దాంట్లో నుంచి బయటపడతారు. సో మీ రియాక్షన్ ప్రజెంట్ ప్రాబ్లం కాదండి, మీ పాస్ట్ పెయిన్ కి రిలేటెడ్, మీ ఇన్నర్ చైల్డ్ కి రిలేటెడ్ అయ్యింది ఇది. సో ఇలా జరుగుతుందంటే హీలింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ సైన్ చెప్పే ముందు మాత్రం, మీకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఒక సెషన్ అటెండ్ అవ్వాలి, మీకు కావాలి అనిపిస్తే మాత్రం కింద లింక్ లో బయోలో నేను 1-to-1 సెషన్ డీటెయిల్స్ పెడతాను అండ్ ఆల్సో గ్రూప్ సెషన్ డీటెయిల్స్ కూడా పెడతాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డూ రిజిస్టర్ అండ్ జాయిన్. ఓకే.
సో నెక్స్ట్ వచ్చి థర్డ్ సైన్ అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్స్. లైక్ ఎవరైనా కాన్ఫ్లిక్ట్స్ ని, గొడవని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. మంచిదే కదా అని అనుకుంటారు, కానీ అది అవాయిడ్ చేయడానికి మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అంటే నో అని చెప్పడానికి కూడా భయపడుతున్నారు, అది చెప్పలేకపోతున్నారు. ఎవరైనా మీకు హర్ట్ చేస్తున్నారు, కానీ మీరు మనస్ఫూర్తిగా ఓపెన్ గా యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆనెస్ట్. సో ఎందుకు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో, వాళ్ళు నన్ను వదిలేస్తారేమో. అగైన్ కమ్స్ టు ద ఫస్ట్ సైన్. కానీ వాళ్ళు నన్ను లవ్ చెయ్యరేమో నేను ఇలా చేస్తే, నేను నిజంగా ఎక్స్ప్రెస్ చేస్తే. సో మీరు ఫైట్ చేయడం గురించి కాదండి, మీ లోపల ఉన్న మీ ఇన్నర్ వాయిస్ ని చెప్పలేకపోతున్నారు కదా, సో ఈ ప్రాబ్లం. సో మీ మనసులో ఉన్న పెయిన్ ని అలానే పెట్టుకుంటున్నారు, కానీ బయట నవ్వుకుంటున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు కదా. దట్స్ ద రియల్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ అ క్లియర్ సైన్ దట్ మీ ఇన్నర్ చైల్డ్ అప్రూవల్ గురించి వెయిట్ చేస్తుంది అని. మీ చిన్న పిల్లవాడు, మీ ఇన్నర్ చైల్డ్ చెప్తుంది, ప్లీజ్ నన్ను వదిలేయకు అట్లా అని చెప్పి మీకు సైలెంట్ గా అలాంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మీకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ బాగా. సో నెక్స్ట్ సైన్ వచ్చి వెరీ లో సెల్ఫ్. సో లో సెల్ఫ్ వర్త్, ఇది చాలా పవర్ఫుల్ సైన్ అండి. మీరు ఎంత అచీవ్ చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు. మీరు ఎంత హార్డ్ వర్కింగ్, కేరింగ్ అండ్ మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, కానీ మిర్రర్ లో మిమ్మల్ని మీరు చూస్తే మాత్రం మీకు అనిపిస్తుంది యు ఆర్ నాట్ ఎనఫ్, ఇది సరిపోదు అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఎప్పుడు సెల్ఫ్ గా అప్రిషియేట్ చేసుకోరు, మిమ్మల్ని మీరు భుజాలను యూ వోంట్ అప్రిషియేట్ చేస్తారు. సో అది సెల్ఫ్ లవ్ ఉండదు. సో సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఆల్వేస్ సెల్ఫ్ క్రిటిసిజం, మనల్ని మనం తక్కువనే అనుకుంటాం. సో ఇది మీ లైఫ్ లో మీ లోపల జరుగుతుందంటే మీకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చాలా అవసరం. మీ చైల్డ్హుడ్ లో ఒకవేళ ఎలాంటి అప్రిసియేషన్ దొరకకపోతే, ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకపోతే, ఇట్స్ వెరీ కామన్. మీరు పెద్దగా అయిన తర్వాత చాలా వ్యాలిడేషన్స్ గురించి చూస్తారు. పక్క వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి, పక్క వాళ్ళు మీకు వ్యాలిడేట్ చేయాలి అని చెప్పి పక్క వాళ్ళ నుంచి, ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు మీరు కూడా సాటిస్ఫైడ్ గా యు ఆర్ ఎనఫ్ అన్న ఫీలింగ్ లో ఉండరు. సో ఇలాంటిది మీ లోపల ఇలాంటి ఎమోషన్ ఉంటే మీరు డెఫినెట్ గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ సెషన్ తీసుకోవాలి. ఫస్ట్ మీకు మీరు మంచిగా హక్ చేసుకోండి. యూ నీడ్ ఎ స్ట్రాంగ్ హక్ అండ్ రిలాక్స్ అవ్వండి. సో ఎందుకు హీలింగ్ అవసరము అంటే, మీరు మెడిటేట్ చేశారు, మీరు మేనిఫెస్టేషన్ ట్రై చేస్తున్నారు, జర్నలింగ్ చేస్తున్నారు, కానీ రిజల్ట్స్ పర్మనెంట్ గా రావట్లేదు అంటే బికాస్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ట్రామా బ్లాకేజ్ అలానే ఉంది. సో హీలింగ్ సర్ఫేస్ లెవెల్లో జరిగితే సరిపోదు కదా, రూట్ కాజ్ లెవెల్లో మీరు హీల్ అవ్వాలి. లేకపోతే లైఫ్ లో ఇది లూప్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. సేమ్ టైప్ పీపుల్ అట్రాక్ట్ చేస్తారు. మీరు ఒక్కరి పైన కూడా ఇంకో వాళ్ళని టైప్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. సేమ్ టైప్ పెయిన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ 4 సైన్స్ మీరు ఒక్కటి అయినా రిలేట్ అయితే మాత్రం అసలు ఇగ్నోర్ చేయకండి. మీ ఇన్నర్ చైల్డ్ కి హీలింగ్ అవసరం. దాన్ని ప్యాంపర్ చేయండి, దాన్ని జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో అసలు దీని గురించి అండ్ ఫర్దర్ ఒక పవర్ఫుల్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా నేను చేపిస్తాను, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో మీకు దీనికి పార్ట్ 2 కావాలి అంటే మాత్రం కింద పార్ట్ 2 అని చెప్పి టైప్ చేయండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ పార్ట్ 2 అని చెప్పి టైప్ చేయండి. నేను డెఫినెట్ ఇంకో వీడియో తీసి మీకు షేర్. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్. నమస్కారం.